డాక్టర్ గారు, నా వయసు 25 సంవత్సరాలు. నేను సంవత్సర కాలంగా యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యతో బాధపడుతున్నాను. అలాగే 6 నెలలుగా దగ్గు మరియు వీజింగ్ సమస్య కూడా ఉన్నాయి. నాకు పొడి దగ్గు వచ్చినప్పుడు మంటగా ఉంటుంది. నాకున్న ఈ సమస్యకు కారణాలేమిటి? ఈ సమస్య ఏమైనా క్రానిక్ బ్రాంకైటిస్ కు దారితీస్తుందా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. యాసిడ్ రిఫ్లెక్స్ అనే ప్రాబ్లం ఉన్నప్పుడు తరచుగా యాసిడ్ రిఫ్లెక్స్ అయినట్టయితే ఫుడ్ పైప్లోంచి పైకి వచ్చి విండ్ పైప్లోకి కూడా వెళ్తూ ఉంటుందన్నమాట. విండ్ పైప్లోకి యాసిడ్ వెళ్ళినప్పుడు కెమికల్ నిమోనైటిస్ అంటే ఈ యాసిడ్ వల్ల లంగ్స్ లోపల నిమోనైటిస్ అనేది వస్తుంది. దానివల్ల వీజింగ్ ప్రాబ్లము, ఆస్తమాకి కూడా దారితీస్తుంది. ఇప్పుడు ఈ వీజింగ్ ప్రాబ్లము, డ్రై కాఫ్, ఆయాసం అనేవి మీకు నైట్ టైం యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువై అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయినట్టయితే మీకు ఈ బ్రాంకియల్ ఆస్తమా ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. సో రెండు ఇంటర్ రిలేటెడ్. ఈ రెండిటితో పాటు ఒక్కొక్కసారి బాడీ వెయిట్ ఎక్కువగా ఉన్నట్టయితే, బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దెన్ 30 ఉన్నట్టయితే వీళ్ళకి ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లం కూడా మీలాంటి వాళ్ళలో కనిపించవచ్చు. సో ఇవి అన్నీ కలిపి సపరేట్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టయితేనే సింగిల్ సొల్యూషన్ దొరుకుతుందన్నమాట. దీనికోసం కంపల్సరీ పల్మనాలజిస్ట్ని కలుసుకుని మీకు ఎంతవరకు ఎఫెక్ట్ అయి ఉన్నాయి ఊపిరితిత్తులు అనేది చూసుకున్నట్టయితే మీకు డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుంది.